మీ పేరు స్కూల్ పేరు అట్లాగా దాంతోనే ఇంకా కంటిన్యూ చేసేస్తాం. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. My name is Ratnakishore. I am working in a MPUP school in Kohli. GT teacher నేను. సో తిన్నారా మార్నింగ్ అందరూ? తినొచ్చారా? టిఫిన్ చేశారా? ఐదు జరగకూడదు. సరే, మొన్న మనం ఒక పాఠం చెప్పుకున్నాము. ఆ పాఠం సగంలోనే ఉంది. పూర్తి చెప్పుకున్నాం మనం? చెప్పుకోలేదు. కానీ నేను ఆ పాఠం గురించి కొంచెం చెప్తా, మీకు అర్థం కావాలి. అంతకుముందు మనం ఏమైతే చెప్పుకున్నామో అది ఒకసారి మళ్ళీ చెప్తాము. సరేనా? సరే కూర్చోము. వింటారా అందరూ మళ్ళీ? మనం అంతకుముందు చెప్పుకున్న దాంట్లో హర్ష అని చెప్పి ఒక అబ్బాయి అన్నాడు. గుర్తున్నా మీకు? కూర్చో. హర్ష అనే అబ్బాయి వాళ్ళ సెలవులు వస్తే వాళ్ళ మామయ్య గారి ఇంటికి వెళ్ళాడు కదా. ఇట్రా ముగ్గురు వెళ్ళాడు కదా. అయితే బస్సు దిగిన దగ్గర నుంచి వాళ్ళ మామయ్య ఇల్లు ఎక్కడ అని చెప్పి అర్థం కాలేదు మనోడికి. అర్థమైందా? అందుకని చెప్పి మనోడికి అంతకుముందు ఎప్పుడో న్యూస్ పేపర్లో కొన్ని వేసాడు, దారి కనుక్కుందాం. ఇక్కడ చూసారు న్యూస్ పేపర్లో చూసారా మీరు? ఇలాగా ఇక్కడ నుంచి వాళ్ళు ఇక్కడికి వెళ్ళాలి పార్క్. ఆ రూట్లో ఎలా వెళ్ళాలని చెప్పి మీకు దారి తెలుసుగా, అట్లా దారి కనుక్కోవడం వచ్చుగా మీకు? వచ్చు కదా. అయితే దీనికి మీరు దారి కనుక్కుంటుంది రాయడం, దారి ఎలా కనుక్కోవాలో చూపించి రాయండి తొందరగా. వన్ మినిట్లో చేయాలి. దారి కనుక్కుంటుంది వచ్చు కదా. ఎంతసేపు అది? పార్క్ లోపలికి వెళ్ళాలి. కరెక్ట్గా ఏమంతా కాకుండా చూడాలి. చేయాలి. ఏది అడ్డం రాకూడదు. అక్కడ అందులో రూట్లో మీకు దారిలో రాళ్ళడ్డం ఉన్నాయి, తర్వాత మధ్యలో దారిలో కొద్దిగా గుంతలు ఉన్నాయి, ముద్దులు ఉన్నాయి, కర్రల చెట్లు ఉన్నాయి కదా. వాటన్నిటిని దాటుకొని అవి తగలకుండా మంచి రూట్లో రావాలి కరెక్ట్గా. చూపించు ఎలా వచ్చినావు, చూపించు. దారి స్టార్టింగ్ ఎక్కడి నుంచి వచ్చినావు? దారిలో ఏం అడ్డం లేదు, ఏం అడ్డం లేదు. మనం నాగాంజీ వచ్చిండు, కరెక్ట్గా చేసిండు నాగాంజీ. చూసారా? నాగాంజీ అయిపోయింది అప్పుడే. నాగాంజీ అప్పుడే అయిపోయింది. దారిలో ఏం అడ్డం రాలేదు నాగాంజీకి. ఇక్కడ రాళ్ళు ఉన్నాయి, మళ్ళీ కాలం ఉంది, చెట్టు పడిపోయింది, ఇవన్నీ ఏం లేకుండా కరెక్ట్గా తీసుకొని వచ్చిండు. క్లాస్ కొట్టండి అబ్బాయికి, కొట్టాలి. బాగుంది. తర్వాత మళ్ళీ ఇస్తా పేపర్ ఇది, అప్పుడు చూద్దరు కానీ. సరేనా? చూడండి, ఇప్పుడు మనం చేసిన దానికి దిస్ ఈజ్ ద వే ఏంటి అనుకున్నారు కదా. దిస్ ఈజ్ ద వే అని చెప్పి లెసన్ పాఠం మొత్తం ఇక్కడ మనం చూసిన దగ్గర పై నుంచి కిందకు వచ్చారు కదా మీరు. దారి ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఇప్పుడు హర్ష ఉన్నాడు కదా, హర్ష వాళ్ళ అమ్మ చూస్తున్నారు, కనపడుతుందా? బస్ స్టాప్ నుంచి బస్ దిగేసి వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు కదా. అయితే వెళ్ళేటప్పుడు అంతా
అక్షరాకి డౌట్ వచ్చింది ఎలా ఇంటికి వెళ్ళాలి ఏంటి అని చెప్పి. మనోడు ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ మామయ్య ఇంటికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మనం చెప్పుకున్నట్టు ఫస్ట్ అతనికి దారిలో ఒక పార్క్ కనపడింది ఆ పార్క్ దాటాడు. పార్క్ దాటిన తర్వాత ఏమొచ్చింది? గుడి వచ్చింది. గుడి కూడా దాటేశాడు. గుడి దాటిన తర్వాత ఏమొచ్చింది? మళ్ళీ నది ఏరు ఏమొచ్చింది? నది వచ్చింది. నది తర్వాత ఏమొచ్చింది? మళ్ళీ సూర్యుడు కాదు, పొలాలు వచ్చినాయా? పొలాలు దాటుకుంటా వెళ్ళాడు. మళ్ళీ ఇక్కడ పొలం కనపడుతుందా? పని చేస్తున్నారు పొలాల్లో. ఇవన్నీ దాటుకొని వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఫస్ట్ ఏం వచ్చింది మనకి? స్టార్టింగ్ బయటికి దగ్గర నుంచి తర్వాత గుడి, తర్వాత పొలాలు అన్నీ వచ్చినాయి. అయితే వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంట్లో వెళ్ళేటప్పుడు వాళ్ళ ఊళ్ళో మామయ్య వాళ్ళ ఊళ్ళో స్కూల్ ఉందంట, ఆటో స్టాండ్ ఉంది, హాస్పిటల్ ఉంది, పార్క్ ఉంది, ఇది పంచాయతీ ఆఫీస్ ఉంది. తర్వాత మళ్ళీ పోస్ట్ ఆఫీస్, తర్వాత మళ్ళీ బ్యాంక్ ఉందంట, పోలీస్ స్టేషన్ ఉంది, తర్వాత మళ్ళీ కూరగాయల మార్కెట్ ఉంది, తర్వాత మళ్ళీ వాటర్ ట్యాంక్ ఉంది. ఇవన్నీ మా ఊళ్ళో ఉన్నాయా? కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. మొన్న చూపించాయి కదా మీకు, ఇందులో కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు అని చెప్పి. అయితే ఇదిగో ఇది వాళ్ళ మామయ్య వాళ్ళ ఇల్లు. ఎవరిది? ఎవరి ఇల్లు? ఎవరు మామయ్య? పేరు హర్ష. హర్ష వాళ్ళ మామయ్య ఇంటి పక్కన ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. కుడివైపు, ఏ వైపు? కుడివైపు పెద్ద బిల్డింగ్ ఉంది, ఎడమ వైపు చిన్న గుడిసె ఉంది కదా. ముందు వైపు ఏముంది? ఇంటి వెనకాల ఏముంది మరి? బాగా ఉంది కదా. అయితే ఇక్కడ మనం చెప్పుకొని ఆపేసాము అంతేగా. ఇప్పుడు సూర్యుడు కనపడుతుందా మీకు? కనపడుతుందా సూర్యుడు అందరికి? ఎప్పుడైనా ఎక్కడైనా సూర్యుడు వచ్చే దిక్కును మనం ఈస్ట్ అంటాం. ఏమంటాం? ఈస్ట్. ఏమంటాం? ఈస్ట్. సూర్యుడు వచ్చే దిక్కేది మరి. సూర్యుడు ఈ వైపు నుంచి, ఈస్ట్ వైపు నుంచి ఇలా పైకి వచ్చి మళ్ళీ మధ్యాహ్నం అయిపోతే, మధ్యాహ్నం అయితేగా మధ్యాహ్నం వచ్చి ఇక్కడ ఇది పోవాలి సాయంత్రం అయితేగా. మరి సాయంత్రం అయితే దిక్కేది మరి ఈ ఈస్ట్ కి ఎడమ వైపు ఉండేది ఏంటి? ఎడమ వైపు ఏది ఉంటుంది? నార్త్. ఏంటిది? నార్త్. కుడి వైపు ఉండేది సౌత్. అక్కడ దాకా చెప్పుకున్నాము. ఇప్పుడు మీ అందరికి అర్థం కావాలంటే ఎవరు ఈ అబ్బాయి గుర్తున్నా మీకు? నార్త్. ఇదేంటిది? ఇదే దిక్కు. నార్త్ లో ఎవరున్నారు? ఎవరు? మరి నార్త్ కి కింద వైపు ఏ దిక్కు? ఏంటిది? సౌత్. మరి సౌత్ లో ఉంది ఎవరు? ఎవరు? అవంతిక. తర్వాత మరి ఇక్కడ నుంచి కుడివైపు, నార్త్ నుంచి కుడివైపు ఇటు. మరి కుడివైపు ఎవరుంది? అదే దిక్కు. మరి కుడివైపు ఉండే దిక్కు ఈస్ట్. మరి నార్త్ నుంచి ఎడమ వైపు ఎవరుంది? రౌండ్ హౌస్. అదే దిక్కు ఏది? నార్త్. ఇప్పుడు నేను ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళు ఏ దిక్కున ఉన్నారో చెప్పాలి మీరు, సరేనా? సౌత్ లో ఎవరున్నారు? సౌత్ లో ఎవరున్నారు? సౌత్ నాలుగు చెప్పండి. సరే. ఏ సమయం ఏ దిక్కు ఉంది?
ఏ దిక్కు ఈస్ట్. మరి కెమెరా ఏ దిక్కులో ఉన్నాడు? ఏది నార్త్. మళ్ళీ ఇట్లా పైకి ఉంటే నార్త్ అన్నది. ఏమన్నది? నార్త్. కిందకుంటే సౌత్. కిందకుంటే సౌత్. ఇట్లా కుడివైపు ఉంటే ఈస్ట్. ఎడమవైపు ఉంటే ఏది? మరి ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నట్టు ఇందాక మన బొమ్మలు గుర్తున్నాయి కదా మీకు, ఎవరో ఏం చెప్పుకున్నారని చెప్పి. పైకి ఉంటే ఏమంటాం మనం? పైకి ఉంటే నార్త్. మరి ఇక్కడ నార్త్ లో ఉంది ఎవరు? ఎవరు? మరి వచ్చి చేద్దామా? ఎక్కడ ఉన్నాడో దాన్ని మ్యాచింగ్ చేయాలండి. కూర్చోవాలి, టీవీలో చూడాలి. తర్వాత ఇదే దిక్కు ఎట్లుంటే కుడివైపు ఉంటే ఏమంటాం మనం? ఈస్ట్ అన్న. ఈస్ట్ ఎవరు చూడు? ఈస్ట్లో ఎవరు ఉన్నారు? ఇంకా 4 దిక్కులు నేర్చుకుంటే 8 దిక్కులు వచ్చినట్టే మనకి, ఇంకా అయిపోయినట్టే. నేర్చుకుంటారా మరి 4 దిక్కులు? నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉన్న దిక్కు ఉందా చూసారా? ఎట్లాగా ఈ రెండు కలపటమే. నార్త్ ఈస్ట్ ఏంటిది? ఈ రెండింటి మధ్యలో ఉండే దిక్కు ఏంటిది? నార్త్ ఈస్ట్. ఇప్పుడు మళ్ళీ ఇదేం దిక్కు? నార్త్. ఇక్కడ ఇది ఇదేంటిది? మరి రెండింటి మధ్యలో ఉండే దిక్కు ఏంటిది? నార్త్ వెస్ట్. ఏంటి? నార్త్ వెస్ట్. మరి ఇక్కడ అన్నిటికన్నా కింద ఉన్న దిక్కు ఏంటిది? ఇది సౌత్. మరి ఇక్కడ ఉంది రెండింటి మధ్యలో ఉండే దిక్కు ఏంటిది? మళ్ళీ కూడా సౌత్. మళ్ళీ దిక్కు వెస్ట్. ఇది రెండింటి మధ్యలో ఉండే దిక్కు సౌత్ వెస్ట్. ఏంటిది? సౌత్ వెస్ట్. ఇప్పుడు సార్ ఇక్కడ నుంచి వస్తాను. ఒకటి ఉంది సరే. నువ్వు రావచ్చు. నార్త్ ఎక్కడ పెడతావు? ఇది ఎక్కడ పెడతావు? ఏంటిది అది? చదువు. నార్త్ ఎక్కడ పెడతావు? స్టిక్కర్ తీసి పెట్టాను. ఎక్కడ పెడతావు? పైన పెట్టు. ఇదే దిక్కు నార్త్. సరే ఇప్పుడు మరి వేసమ్మా. ఇదే దిక్కు ఎక్కడ పెడుతుంది? ఎక్కడ పెట్టాలి? పెట్టు. మళ్ళీ ఇప్పుడు ఇదే దిక్కు. ఇదే దిక్కు వెస్ట్. వెస్ట్ ఎటు పెడతావు? పెట్టు. ఏం చేస్తావు? పెట్టు. ఏడు పెట్టాలి, మధ్యలో కాదు. ఏంటి? వెస్ట్. ఇంకా ఇది ఎక్కడ పెట్టాలి మరి? ఇదే దిక్కు ఎక్కడ పెడతావు?
అర్థమైందా? ఇప్పుడు 4 దిక్కులు వచ్చినాయి అందరికి మీకు? వచ్చినాయా? పైన ఉండేది పైన ఉండేది కింద ఉండేది ఎడమవైపు ఉండేది ఇటు ఈ రెండింటి మధ్యలో ఉండేది ఏది దిక్కు? అట్లా ఇటు ఒక దిక్కు ఇటు ఇటు మొత్తం 4 వస్తాయి. అర్థమైందా? ఇవన్నీ కలిపి మనం దిక్కులు అంటాం. దిక్కులు మొత్తం ఎన్ని? 8. ఎన్ని? 8 ఇప్పుడు మీరు తర్వాత ఇవన్నీ దిక్కులు ఉన్నాయి కదా, ఇవన్నీ తర్వాత మీరు రాయాలి. ఇందాక రాసినట్టు ఎక్కడెక్కడ ఏది కొత్తదో రాయండి. సరేనా? మీకు ఇంటి వర్క్ హోంవర్క్ ఏంటంటే ఇంటికి వెళ్ళాక మీ ఇంటి చుట్టుపక్కల మీ కుడివైపు అంటే మీకు తూర్పు వైపు ఏ ఉంది, నార్త్ ఏ ఉంది, వెస్ట్ సౌత్ ఏ ఉంటే బొమ్మలు వేసుకొని రండి. సరేనా? ఇంటి దగ్గర. సరేనా? ఇందులో కాదు, ఇంటి దగ్గర దేంతో పెన్నుతో వేసినా పర్లేదు. సరేనా?